నేను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఉపాధ్యక్షుడిని. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు 110 రోజుల దాకా అవుతుంది కదా, పరిపాలన అనేది ఎలా ఉందండి? ఆయన ఎప్పుడైతే పాదయాత్రలో కానివ్వండి ఏదైతే చెప్పాడో ఆ పూర్తి తప్పకుండా కూడా నెరవేరుస్తున్నాడు. అలానే మళ్ళీ ఎలక్షన్ల ముందు కూడా 6 ఫార్మ్స్ పెట్టాడండి. అటు దాని ప్రకారం ఇప్పుడు దాకా 2-3 బాధ్యతలు నెరవేర్చారు. ఇంకా 3 ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అనుకున్న ప్రకారం తప్పకుండా నెరవేరుస్తారండి. ఎందుకంటే అంతకుముందున్న జగన్ మరి ఆ అల్లకల్లోలం చేశాడు, రాష్ట్రాన్ని దివాలా తీసిన పరిస్థితుల్లో డబ్బులు లేకుండా చేశాడండి. మిగతాయి కూడా 3 కూడా సూత్రాలు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో 6 సూత్రాల్లో మిగతాయి కూడా తొందరలోనే రేపు దీపావళి రోజున కూడా మరి 3 గ్యాస్ సిలిండర్లు మరి ఆడపడుతులకు ఇస్తున్నాడు. అదేవిధంగా ఆగిపోయిన ఏం మొత్తం కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయండి బాబు గారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే తిరుపతి దేవస్థానం మీద కూడా అవినీతి అంటున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు సార్? ఆయన ఏది అన్ని తిరుపతి దేవస్థానాన్ని క్రైస్తవుల దేవస్థానంగా చేసిన మహానీయుడు అండి ఈయన. ఏమండి అన్య మతస్థులు ఎప్పుడైనా సరే తిరుపతికి వచ్చేటప్పుడు వాళ్ళు సంతకం పెట్టాలండి డిక్లరేషన్లో. పెట్టి కంపల్సరీగా రావాలండి. ఎవరైనా వచ్చారండి, అంతకుముందు కూడా మొత్తం ముస్లిమ్స్ వచ్చారు, మన ఇందిరమ్మ వచ్చింది, మన మన సోనియా గాంధీ అందరూ వచ్చారు. వచ్చినప్పుడు సంతకాలు పెట్టి లోపలికి వచ్చేవాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మానికి ఇలా జరిగిందని చెప్పేసి ఆయన వ్రతం చేస్తున్నాడు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? వాస్తవం అండి, ఆయనకి మా బాధ అనిపించేసి ఇటువంటి ఇప్పటికి కూడా అతను ఇంకా అబద్ధాలు చెబుతున్నాడు. ఆయన చేసిందే తప్పు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు వచ్చి. అదేవిధంగా ఆ నెయ్యి అండి ఏంటండి, ఎంత వెంకటేశ్వర స్వామి అంటే మన హిందువులకి విష్ణుదైవం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి గుళ్ళో అటువంటి పలహారాలు లడ్డు 2వ స్థానం అండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి మొదటి స్థానం అయితే 2వ స్థానం తిరుపతి లడ్డు అండి. స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు పార్టీ పుట్టిన దగ్గర పార్టీలో ఉన్నా. ఎన్టీ రామారావు అమ్మటి తిరిగా, మన చంద్రబాబు నాయుడు అమ్మటి పాదయాత్ర చేశా, లోకేష్ బాబు పాదయాత్ర చేశా. అయితే మా ప్రాంతంలో ఎరకపొడి చాలా ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది పూర్తయితే మాచల్ నియోజకవర్గం, ఎర్రగొండపాలెం, వినకొండ 3 నియోజకవర్గాలకి తాగునీరు సాగునీరు అందుద్దనే ఉద్దేశంతో వచ్చా చంద్రబాబు నాయుడుకి అప్లికేషన్ ఇవ్వని. మరి బాబు గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్ 6 లాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మన రామరాజ్యంలో శ్రీరామచంద్ర అటు పరిపాలిస్తుండు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖజానా నిల్లు అయినా అనుకున్నాయి 100 రోజులలో ఇది మంచి ప్రభుత్వం చూస్తూనే ఉన్నాయి మీటింగ్లన్నీ, ప్రజల స్పందన చూస్తున్నారుగా. పెన్షన్ 4000, అదే జగన్మోహన్ రెడ్డి అయితే 3000తో ఆపేవాడే. అన్న క్యాంటీన్లు రేపు రేపు దీపావళికి గ్యాస్ కనెక్షన్, ఈ విధంగా మంచి పనులు అవుతున్నాయి. ప్రస్తుతం వచ్చిన పని ఏంటంటే ఎరకపూడి ప్రాజెక్ట్ పని. తర్వాత నా ఫ్యామిలీ ఇబ్బంది ఉంది, మా అమ్మాయికి పెళ్లి ఖర్చులకి, నాకు కూడా మా అబ్బాయికి జాబు. నా గతంలో కన్నడ బేసిక్ ఉంది జాబు, అంతకుముందు పెట్టించారు బ్రహ్మారెడ్డి గారు, శ్రీకృష్ణదేవరాయలు, రాయబాటి సాంబశివరావు గారు. ఆ జాబ్ గురించి కొన్ని సమస్యల గురించి వచ్చా. సమస్యలు తీరుతాయి. ప్రభుత్వం వచ్చింది, మరి ఎలా ఉందండి పనితీరు అనేది? గత ప్రభుత్వంతో విసిగిపోయి ఉండటం వల్ల ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఆశయం, ఒక అభ్యున్నతి, ఒక డెవలప్మెంట్తో, ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు కాబట్టి ఈయన ప్రభుత్వం మీద మేము మంచి ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. మాకు వచ్చి 20 నెలల నుంచి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 20 నెలల నుంచి మాకు జీతం రావట్లేదండి. అదేవిధంగా ఆ 20 నెలల నుంచి జీతాల గురించి మేము గత ప్రభుత్వం చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా కూడా వాళ్ళు మా సమస్యపై దృష్టి సారించకుండా వాళ్ళకు సంబంధించిన గుత్తేదారులకు, వాళ్ళకు సంబంధించిన బంధువులకు, కాంట్రాక్టులకు బిల్లు పేమెంట్లు చెల్లించడం కోసం మా యొక్క జీతం కోసం వచ్చిన బడ్జెట్ని నిలుపుదల చేసి డైవర్ట్ చేయడం జరిగిందండి. దానివల్ల సుమారుగా మేము 700 మంది జీతాలు లేకుండా 20 నెలల పాటు మగ్గిపోతున్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళి మా సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో వచ్చారు. మేము ఆయన గవర్నమెంట్లో పనిచేయడం కూడా మా అదృష్టం. మేము ఆల్రెడీ 2010 నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామండి. ఈ అధికారులపై నిర్లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి ఇమ్మీడియట్లీ వాళ్ళపై యాక్షన్ తీసుకుని ఏ ప్రభుత్వం వచ్చినా చిన్న ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం చూపించగలరని కోరుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? మాది పాయకరపేట నియోజకవర్గం అండి. అయితే బాబు గారిని కలుద్దాని వచ్చాం ఈరోజు. అసలు ఏంటి బాబు పరిపాలన ఎలా ఉంది? బాబు గారిది బాబు గారి పరిపాలన అయితే చాలా బాగుందండి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేదండి. స్టేట్ వైజ్గా చూసుకుంటే ఒక రోడ్స్ అవన్నీ కొన్ని రావాల్సినవి కూడా రాష్ట్రానికి అభివృద్ధి పథకంలో అనేది నడపడం లేదని పోయిన ప్రభుత్వం. ఈ బాబు గారు వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేస్తున్నారండి ప్రతిదీ కూడా. ఇప్పుడు మా నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కొన్ని బ్రిడ్జులు, అదే పందూరు దగ్గర వంతెన, నెక్స్ట్ ఎండపల్లి దగ్గర వంతెన, అవి
పూర్తిగా ఆగిపోయినాయి గత ప్రభుత్వంలో. టీడీపీ ప్రభుత్వంలో వాటికి పనిచేయడం చేశారు. అది ప్రభుత్వం దిగిపోగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆపేశారు. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మా ఆగిరిపేట ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక హామీ ఇచ్చారు, ఇప్పుడు పనులు పూర్తి చేస్తామనేసి. అలాగే రోడ్డు కూడా అడ్డు రోడ్డు దగ్గర నుంచి ఎస్రావరం మండలం అడ్డు రోడ్డు దగ్గర నుంచి నర్సీపట్నం వెళ్ళే రూట్ కూడా చాలా దారుణంగా ఉంది. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఆ రోడ్డుని. అనేక రకమైన ప్రమాదాలు జరిగేవి. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకుని అనిత మేడం గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా పనులు పూర్తి చేస్తున్నారండి. ఓవరాల్గా ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తావు? ఈ ప్రభుత్వం గురించి ఏంటంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అనేది ఒక సమయపాలన జరుగుతుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అనేది చూసుకునేవాళ్ళండి, ఏదైనా పని చేసుకోవాలంటే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే అందరికీ కూడా ఏం కావాలన్నా సరే పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎలా ఉందండి ప్రభుత్వం వచ్చింది? మరి 100 రోజులు అవుతుంది. చాలా బాగుంది. ఎందుకు బాగుందంటారు? ముందు భయం లేదు ఆవిడకి. ఏం చేస్తారో అని భయం ఉండేది గవర్నమెంట్ ఇది వరకు పూర్వం. ఇప్పుడు భయం లేదు, హ్యాపీగా అందరూ ఏంటంటే ఉన్నారు. అసలు ఎందుకు జగన్ 11 సీట్లకే పరిమితం అయ్యాడంటావు? 11 సీట్లు ఎందుకు వచ్చాయి? పాపాలు, ఆయన చేసిన దుర్మార్గాలు, ఆయన చేసిన హత్యలు అన్నీ మోసాలే, అంతా దుర్మార్గమే. ఎంతమందిని పబ్లిక్లో చూసాం, టీవీల్లో చూసాం. ఎన్ని దుర్మార్గాలు టీవీల్లో లేవా, పేపర్లో లేవా? ఇవన్నీ అబద్ధాలా? ఎందుకంటే అది పరిపాలన చేస్తే ఏంటంటే ఇప్పుడు అధికారంలో వాళ్ళు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఆయన సహనం బట్టి అలా మాట్లాడుతున్నారు. లేకపోతే ఈ వాటికి ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండుదురు. అర్థమైందా? చిల్లర రాజకీయం అంటున్నారు కదా. అదే వాళ్ళందరినీ అలా వదిలిపెట్టేస్తే అలాగే ఉంటారు వాళ్ళు. అదే వాళ్ళు గవర్నమెంట్ అయితే ఎవడైనా ఇలా మాట్లాడింది, ఇప్పుడు ఇవాళ మాట్లాడిన దానికి రేపు పొద్దున్న ఏంటంటే అరెస్ట్ చేస్తారు. బాబా ఎలా ఉంది బాబా ఈ ప్రభుత్వం అనేది? ప్రభుత్వం నెంబర్ 1 ఉందండి. ఎందుకు అలా చెప్తున్నావు? అలా చెప్పేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం నాశనం అయిపోయి కూర్చున్నాం. భూములు ఇచ్చాము, భూములు ఇచ్చి నాశనం అయ్యాం. ఎటు వెళ్ళి అటు వెళ్ళి కొనుక్కున్నాం. ఇక్కడ కోట్లు పలికి పొలాలు అమ్ముకొని అటు వెళ్ళి 40 లక్షలు 30 లక్షలు పెట్టి కొనుక్కొని అవి బోర్లు వేసుకొని పండక వర్షాలు లేక నాశనం అయిపోయి కూర్చున్నాం. ఏ ప్రభుత్వం అమ్మావు నువ్వు భూమి? ఎవరు? టీడీపీ ప్రభుత్వం అమ్ముకుంటూ పోయావు. పోలింగ్ ఇచ్చాను. ఎవరు? బాబాయ్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాగుందా, బాబు గారు వచ్చిన తర్వాత బాగుందా? బాబు గారు వచ్చిన తర్వాత బాగుంది. ఎందుకు వచ్చారు సార్ ఈ ప్రజా దర్బార్కి? మేము కర్నూలులో కాంట్రాక్టర్ దగ్గర వర్క్ చేసామన్న కంపెనీ పేరు గ్రీన్కో. కర్నూలు వారకాల రూట్లో ఉంటుందన్న. అక్కడ మేము సబ్ కాంట్రాక్టర్ దగ్గర నెలవారీ కూలీ చేసామన్న. అయితే మాకు పేమెంట్ లేదు. గత ప్రభుత్వంలో జరిగింది. గత ప్రభుత్వం జరిగింది అది. అయితే అతను ఏమంటాడు, కాంట్రాక్టర్ ఏమంటాడు అంటే పేమెంట్ కంపెనీ నుంచి నాకు రిలీడ్ అవ్వలేదు, అవి వస్తే మీకు ఇస్తానంటాడు. మేము ఆ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పెట్టి తిరుగుతూనే ఉన్నాం. అందరి చేత ఎమ్మెల్యేని కలిసాం, ఎంపీలని కలిసాం, మినిస్టర్ని కలిసాం. ఎవరి దగ్గర పోయినా ఏం పని అవ్వలేదు మాకు. ఆఖరి నేను మార్చి 16వ తారీఖు సీఎం గారిని కలిసి సెక్రటరియట్లో అసెంబ్లీ భవనం దగ్గర అది కూడా చూసారు, దగ్గర ఫైల్ చేసి తీసుకెళ్లారు. దాని గురించి రెస్పాన్స్ లేదన్న. అంటే బాబు గారి దగ్గరికి వెళ్ళింది కానీ రెస్పాన్స్ అనేది ఇంకా రాలేదని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 2023 మార్చి 16వ తారీఖు వెళ్ళాను సెక్రటరియట్లో. అప్పుడు నేను కమిషన్ దగ్గర డ్యూటీ చేసేవాడిని. ఆ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ దగ్గర డ్యూటీ చేసేవాడిని. నేను లేబర్ డిపార్ట్మెంట్ డ్రైవర్. నేను వాళ్ళు చేస్తామని చెప్పి వాళ్ళకి కరోనా వస్తే అన్న ఇది చేస్తామని చెప్పి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి నా దగ్గర ఆమె తీసుకుని చేసి పెడతాను చెప్పని తర్వాత కరోనా తగ్గిపోయిన తర్వాత నేను డ్యూటీని తీపిచ్చేసేసింది. అంటే మరి ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చారు, ఈ ప్రభుత్వం మరి చేస్తుందని నమ్ముతున్నారు? మీ బిల్లులు మీకు చేస్తారని నమ్మకంతో తిరుగుతున్నాం అన్న. లోకేష్ గారిని కలిసాం, పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి కలిసాం. 2 సార్లు అర్జీ ఇచ్చాను, ఇక్కడ కూడా 2 సార్లు అర్జీ ఇచ్చాను. ఇప్పుడు బాబు అని చెప్పి బాబుని కలుద్దామని చెప్పి వచ్చానన్న. న్యాయం చేస్తారా బాబు గారు? న్యాయం చేస్తారని చెప్పి వచ్చానన్న. కాదు మీరు గత ప్రభుత్వంలో కూడా తిరిగి కర్నూలు కూడా తిరిగి మా అప్పుల పాలు అయిపోయాం మేము. ఇప్పుడు మా దగ్గర పోయే పరిస్థితి కూడా లేదు. యాక్చువల్గా ఇలా మాకు కర్నూలు లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో నాకు మీటింగ్ పెట్టారు. కాదు నా దగ్గర అమౌంట్ లాగా నేను వెళ్ళలేకపోయాను. మా వాళ్ళు వెళ్ళారు, కాదు నేను వెళ్ళలేదు. నేను ఇదే మళ్ళీ బాబు గారు లెటర్ రాసాను ఇవ్వాలి, ఇది మళ్ళీ ఇద్దామని చెప్పి లెటర్ రాసుకొచ్చాను. ఇక్కడ వచ్చిన జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనేమో మళ్ళీ ఆటో తోలుకుంటాను. ఇప్పుడు అంతకుముందు లేబర్ డిపార్ట్మెంట్ డ్రైవర్గా చేశాను, నేను ఏపీసీ కార్పొరేషన్ చేశాను. నేను వాళ్ళు మొత్తం నన్ను వాడుకున్నారు, నన్ను వదిలేసారు. అక్కడ చేస్తే ఇక్కడ చెప్తాను చెప్పని. ఇక్కడికి మేము కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్స్ అండి. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగా కౌన్సిలింగ్ పెట్టి ఎక్కడో కొండల్లో రంపచోడవరం మండలం అంటే మాడిమిల్లి లోపల ఏరియాల్లో మాకు వేస్తుంటారండి. అయితే ప్రతి సంవత్సరం కూడా కౌన్సిలింగ్ పెట్టి అలాగే వాళ్ళు
కౌన్సిలింగ్లో మాకు చాలా దూరం అనేది వేస్తున్నారు. అక్కడ జెంట్స్ లేడీస్ అనేది ఏమీ లేదు. అయితే లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది అందరికీ తెలుసు. అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కౌన్సిలింగ్లో వారి వేసిన ప్లేస్మెంట్స్ మేము తీసుకోవటం, అలాగే వాళ్ళు మాకు ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇలా కౌన్సిలింగ్ అనేది జరగకుండా 1 year ప్రతి ఒక్కరికి కూడా ఎలా అయితే 1 year మాకు ప్రతి సంవత్సరం కూడా లేకుండా 1 year వన్ టైం అప్లోడ్ అవుతే మంచిదని మేము కోరుకుంటున్నామండి. అంటే ఇక్కడికి వచ్చారు కదా చాలా దూరం నుంచి, మరి న్యాయం చేస్తారని నమ్ముతున్నారు ఈ ప్రభుత్వం? నమ్మకంతో వచ్చామండి, నమ్మకంతో వెళ్తామని ఆశిస్తున్నామండి. ఓకే, మరి ఓవరాల్గా ఈ ప్రభుత్వం ఎలా ఉందమ్మా? ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి మంచి జరుగుద్దని మేము నమ్ముతున్నామండి. గత ప్రభుత్వంలో 470 మందికి కట్ ఆఫ్ పెట్టడం వల్ల 2014లో 2/6/2014 వరకు కట్ ఆఫ్ పెట్టారండి. మిగతా వాళ్ళు 1248 మంది కూడా మేము మిగిలిపోయాం. ఆ మిగిలిపోయిన వాళ్ళమే మేమండి. అనేక మందికి మాతో పాటు ఇప్పుడు ఇక్కడికైతే 4 వచ్చామండి. ఈ 4 కాకుండా 1248 మంది జీవితాలు, కుటుంబాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం. సార్, మేడం మీ పేరు? శైలజ అండి. ఎందుకు వచ్చారండి ఇక్కడ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం? మేము సీఎం సార్ని కలవడానికి వచ్చాం సార్. మేము రంపచోడవరం ఐటీడీ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అండి. రాష్ట్రంలో 1284 మంది ఉన్నాము. గత ప్రభుత్వం 470 మందిని రెగ్యులర్ చేసిందండి, మమ్మల్ని వదిలిపెట్టేసింది. అయితే మాకు ఇప్పుడు ప్రతి సంవత్సరం రెన్యువల్ అనే బాధతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ డిఎస్సి కనుక తీస్తే మా పోస్టులు వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల మేము నష్టపోయి మళ్ళీ మేము కొండ ప్రాంతాల్లో చేసుకునే వాళ్ళం కూలి పనులకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందండి. కట్టెలు కొట్టడం కానీ ఏమైనా వస్తువులు ఏరుకొని అలా జీవనాధారం కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుందండి. దానికోసం సీఎం సార్ గారు కలిసి మా గోడును విన్నవించుకుందామని వచ్చామండి. మాకు రెగ్యులర్ చేసేంతవరకైనా జాబ్ సెక్యూరిటీ 62 సంవత్సరాల వరకు ఇచ్చి అంతవరకు అలవెన్సులతో కూడా డిఏహెచ్ఆర్ఏ ఇస్తారని సీఎం సార్ గారిని అడగడం జరుగుతుంది సార్. అంటే చాలా దూరం నుంచి వచ్చారు, మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలోకి వెళ్ళేసి న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం సార్. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం ద్వారానే మేము ఉపాధిలోకి ఇందులోకి కాంట్రాక్ట్ టీచర్స్ వ్యవస్థ అనే దానికి వచ్చాం సార్. కాబట్టి సార్ని కలిస్తే మా సమస్యను చెప్పుకుంటే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్. గత ప్రభుత్వంలో మీ ఉద్యోగాలు ఏమైనా ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? గత ప్రభుత్వంలో మాకు సార్ ఇచ్చిన పిఆర్సి ప్రకారంగా అప్పటి జీతాలే మేము తీసుకుంటున్నాం తప్ప ఈ ప్రభుత్వం ఇచ్చినది తీసుకున్నాం కానీ గత ప్రభుత్వం వచ్చి మాకేమి ఇంప్లిమెంటేషన్ ఏమీ జరగలేదు సార్. అంటే ఓవరాల్గా మరి ఏం చెప్పాలనుకుంటున్నారా మా చంద్రబాబు నాయుడు గారికి? మా సిఆర్టీ వ్యవస్థ, అదే సిఆర్టీ అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ గిరిజనుల కోసం, గిరిజనుల బిడ్డల కోసం మేము ఎన్నో ఏళ్ళుగా విద్యాభివృద్ధికి మేము తోడ్పడుతున్నాం సార్. మమ్మల్ని కూడా ఒకసారి ఆలోచించి డిఎస్సిలో మా పోస్టులు కలపకుండా మా పోస్టులను మాకు న్యాయం చేసి రెగ్యులర్ చేసేంత వరకు జాబ్ సెక్యూరిటీ అంటే మా ఉద్యోగాలు తొలగించకుండా మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చి మాకు జీతంతో కూడిన అలవెన్స్ ఇస్తారని కోరుకుంటున్నాం సార్. అనేది బాగుందండి. ఎందుకు బాబా ఎలా అంటున్నావు? ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినా ముందు పరిష్కారం అయిపోతుంది. ఇది చెప్పినట్టు మాకు కూడా కారు ఉంది. కారు ఉంటే ఆ జగన్ ప్రభుత్వంలో రేషన్ కార్డు అలాంటి తీసేసాడు. మేము రైతులు అయితే మాకు వచ్చే ఈ కూడా తీసాడు. మొత్తం ఈయన ప్రభుత్వంలో ఇక పెట్టుకుందాం అనుకుంటున్నాం. అదే అనడానికి వచ్చాం. బాబు గారు వచ్చిన తర్వాత ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారంటారు బాబా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వమేనా? బ్రహ్మాండమైన ప్రభుత్వం, దాఖే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంట? ఏముందండి, అంత నాశనం కదండి. చెడ్డకి ఉంది, అంత సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు? మైండ్ పోయి ఇంకేం చెబుతా, పిచ్చోడు